పిప్పిల్ బయోప్సీకి హిస్ట్రోస్కోపీ గైడెడ్ బయోప్సీకి డిఫరెన్స్ ఏంటి? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. పిప్పిల్ బయోప్సీ ఎప్పుడైతే ఎండోమెట్రియల్ బయోప్సీ గురించి అంటే గర్భసంచి అస్తర్ భాగంని టిష్యూకి తీసుకుని టెస్ట్ కి పంపించాలమ్మా అని చెప్పినప్పుడు ఫస్ట్ ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఐపీడీ అంటే అనస్థీషియా ఇచ్చి చేసే ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఏది బెస్ట్ అప్రోచ్? ఈ రెండిట్లోనూ బెస్ట్ అప్రోచ్ ఏంటి? బెస్ట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ గైడెడ్ బయోప్సీ. హిస్ట్రోస్కోపీ గైడెడ్ బయోప్సీతో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు పిప్పిల్ బయోప్సీ అంటే ఓపీడీ బేస్ లో తీసుకున్నప్పుడు ఏంటి, స్కాన్ చేస్తూ ఆ టిష్యూ అంటూ తీసుకోవడం జరుగుతుంది. సమ్ ఏరియాస్ ఏంటంటే చూస్తూ తీయము, స్కాన్ చేస్తూ తీసిన సమ్ ఏరియాస్ నుంచి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే లీజన్ ఉందో మనకి ఆ కరెక్ట్ పాయింట్ అనేది మనకి స్పష్టత అనేది రాదు స్కాన్ లో. అలా కాకుండా బయాప్సీని ర్యాండమ్లీ తీస్తాం కాబట్టి ఒక్కోసారి అది టెస్ట్ లో వస్తుంది, ఒక్కోసారి రాదు. అంటే ఫాల్స్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా పిప్పిల్ బయాప్సీలో ఉంటుంది. అదే హిస్ట్రోస్కోపీ గైడెడ్ బయాప్సీలో వచ్చేసి కెమెరాలో చూస్తూ ఎక్కడ మనం సస్పెక్ట్ చేసే లీజన్ ఉంది, ఎక్కడ పెథాలజీ ఉంది అనేది కెమెరాలో చూస్తూ ఆ చోట నుంచి టిష్యూ తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఆ టిష్యూని టెస్ట్ పంపించినప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ అనేది 99% దాని కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎక్కడ లీజన్ తెలియకుండా బ్లంట్ గా చేసినప్పుడు డెఫినెట్లీ ఎర్రర్స్ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ డయాగ్నోస్టిక్ బేస్డ్ వెళ్ళినా హిస్ట్రోస్కోపీ గైడెడ్ బయాప్సీ ఎంచుకోవడం అనేది మంచిది. కొంతమంది పేషెంట్స్ ఏంటి భయపడతారు, భయపడి అనస్థీషియా ఇవ్వాలా, మత్తిచ్చి చేసుకోవాలా మేడం, ఇంకొకటి లేదా, మేము అసలు ఆ టెస్ట్ కి వెళ్ళడానికి కూడా అంటే కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్ కానివ్వండి, ఖర్చుతో కూడుకున్నది. సో అలాంటి పేషెంట్స్ అట్లీస్ట్ పిప్పిల్ బయాప్సీ చేయించుకోండమ్మా, కొంతమైనా వచ్చినట్లయితే అట్లీస్ట్ 90% రూల్ అవుట్ అనేది మనకు వస్తుంది, చేయించుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళినట్టయితే మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.